మనం ఎంతో ఇష్టంగా తీసుకునే ఈ బర్డ్స్తో టైం స్పెండ్ చేయాలని అందరికీ ఉంటుందండి. వాటితో రోజులో కొంత ఎక్కువ సమయం కూడా గడిపే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి. అలా ఆ బర్డ్స్తో మనం ఎక్కువ సమయం గడిపే క్రమంలో అయితే చాలామంది వాటికి రీకాలింగ్ ట్రైనింగ్ కానీ అవుట్డోర్ ఫ్రీ ఫ్లై ట్రైనింగ్ కానీ ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం ఈ అవుట్డోర్లో ఈ నేచర్లో కూడా వాటితో మనం స్పెండ్ చేయాలి అనే క్రమంలో మనం కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నాం. ఈ బర్డ్స్కి మనం ప్రాపర్గా ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే అవుట్డోర్లో చాలా కేర్ఫుల్గా ఉండడం చాలా మంచిదండి. ఈ బర్డ్స్తో మనం ఇండోర్లో ఉన్నప్పుడైతే రీకాలింగ్ ట్రైనింగ్ కానీ వాటితో టైం ఎంత స్పెండ్ చేసినా మనకి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. కానీ వాటితో మనం అవుట్డోర్లో స్పెండ్ చేయాలి అనుకుంటే కనుక ప్రాపర్గా వాటికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే కొన్నిసార్లు మనం వాటితో ఇబ్బంది పడవలసి ఉంటుంది, ఒక్కోసారి లాస్ అవ్వాల్సి కూడా ఉంటుంది. ఒక్కసారి నెక్స్ట్ వీడియో చూడండి. మీ బ్రదర్ అయితే ఈ బర్డ్ని చక్కగా చిన్నప్పటి నుంచి చక్కగా టైం చేసుకొని చక్కగా ఫ్రీ ఫ్లై ట్రైనింగ్ ఇచ్చాడు. అతను చేసిన మిస్టేక్ ఏంటంటే అవుట్డోర్లో ఇట్లా చేయడమే. అవుట్డోర్లో వీటితో మనం స్పెండ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అవుట్డోర్లో ఫ్రీ ఫ్లై ట్రైనింగ్ కానీ రీకాలింగ్ ట్రైనింగ్ కానీ ఇచ్చే వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా ఉండడం బెటర్ అండి. చూశారు కదండి ఈ వీడియో. మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేసి మీ బర్డ్స్ని అయితే అస్సలు లాస్ అవ్వద్దు. మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరుగుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. బై బాయ్.